అందరికీ నమస్కారం అండి. తెలంగాణ ప్రజలకు, రేవంత్ రెడ్డి గారికి, అందరికీ, ఆంధ్ర ప్రజలకు, చంద్రబాబు నాయుడుకి, పవన్ గారికి అందరికీ నా శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ వాళ్ళు పిండి వంటలకు ప్రాముఖ్యత ఇస్తారు, కానీ బట్టలు కొనుక్కోరండి. దసరా పండుగకు బట్టలు కొనుక్కుంటాం, కానీ పిండి వంటలకు అంత మాత్రమే. సంక్రాంతి పండుగలకు పిండి వంటలకు చాలా చేస్తాం, కానీ బట్టలు కొనుక్కోవడానికి తక్కువే. అయితే ఈ సంక్రాంతి పండుగకు సకినాలు తెలంగాణ వారికే ప్రత్యేకత, చాలా బాగా చేస్తారు. ఈ పండుగలో ఈ సంక్రాంతి పిండి వంటలో ఈ సకినాలు, ఈ సకినాలు అనే దానిలో ఆ పదార్థంలో నువ్వులు, వాము, ఉప్పు, బియ్య పిండిలో కలిపి సకినాలు చేస్తారు. బియ్యం ముందు నానబెట్టి నువ్వులు, వాము, ఉప్పు కలిపి చేస్తారు. చేస్తే కొంతమందికి చుట్టడం రాదు. ఇది ఒక నైపుణ్యం, అందరికీ రాదు. ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే రాని వాళ్ళు పాల ప్యాకెట్లో పిండి వేసి చిన్నగా రంధ్రం చేసి మెల్లగా ట్రై చేస్తున్నారు. ఇక మాకు కూడా చేస్తున్నారు, చూడండి ఎలా చేస్తున్నదో. అట్లా చక్కగా వస్తున్నాయి. ఒకసారి చూపించమ్మా ఎలా చేస్తున్నావు. అగో పాల ప్యాకెట్తో చేస్తే నువ్వుల ప్యాకెట్, పాలరావులు, సకినాలు చాలా బాగా వస్తున్నాయి. చాలా ఇవి సకినాలు చేశారు. నిన్న గారెలు చేసాము, మొన్న మురుకులు చేసాము. ఇవి నిన్న గారెలు చేసాము, ఈరోజు మురుకులు చేసాము. నిన్న మురుకులు చేసాము, మొన్న గారెలు చేసాము. ఫస్ట్ సకినాలే చేస్తాం, కానీ నేను ముందు ఇవి చేశాను. కొద్దిగా సకినాలకు చాలా కొద్దిగా ఇదా నీకేదో మంచిగా కూడా వస్తాను, మంచిగా ఇస్తాను సకినాలు. చేస్తున్నావా? సంక్రాంతికి సకినాలు చేసుకుంటాము. చేసుకునేటప్పుడు మేము గౌరమ్మను పెట్టుకుంటాం. ముందు గౌరమ్మ అంటే పసుపు గౌరమ్మ కాదు, పసుపు గౌరమ్మ పెట్టుకోము. బియ్య పిండితోనే గౌరమ్మను పెట్టుకుంటాం. ఆ బియ్య పిండిలో నువ్వులు, వాము, ఉప్పు కలిపి ఆ గౌరమ్మను పెట్టుకుంటాం. దాన్ని పసుపు అంటిస్తాము, పువ్వులు పెట్టుకుంటాము. దాని చుట్టూ ఒక 10 చుట్లు, 9 చుట్లు కొడతాం. చుట్టి సకినాలు చేస్తాం. సకినాలు ఇది మళ్ళీ గట్టిగా సో పిండి పడలేదు. పిండిలకు ఇందులో వేస్తే పిండి వేస్తాం. మళ్ళీ ఇందులోనే తీసుకురాపడు. అప్పాలు చేస్తున్నావా? ఏ అప్పాలు చెప్పు భవిష్యత్. నీకు ఇష్టం సకిన అప్పాలు అంటే? నువ్వు వేస్తావా? నువ్వు రా చూద్దాం, చిద్దురా చేయచ్చా? నీకు ఇస్తారా? నీకు ఇస్తారా? డిస్టర్బ్ చేస్తున్నాం వదిలే. బియ్య పిండినా కానీ ఇంటి ముందు బాగుండేదమ్మా. ఊడుస్తుంది, ఇది అయిపోయింది.